వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్కారం. విష్ణు పురాణం 24వ భాగంలోకి వచ్చాం. కృష్ణుడు మధురానగరం చేరాడు. అక్కడ ధనుర్యాగాని కోసం మంత్రపూతంగా చేయబడి ఉన్నటువంటి ఉంచబడిన ధనుస్సుని విరగొట్టి యథాశక్తి దానికి అడ్డం వచ్చిన వాళ్ళందరినీ చావగొట్టాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న కంసుడు ఏం చేశాడో చూద్దాం. కంసుడు ఈ విషయం ఎప్పుడైతే తెలుసుకున్నాడో రోషభీషణాకారుడై మల్లయుద్ధ వీరులైన చాణూర ముష్టికులు ఇద్దరిని రప్పించి వాళ్ళకి నూతన అంబరాలు ఆభరణాలు ఇచ్చి ఈ రామకృష్ణుల్ని ఎదిరించండి, వేరువేరుగా అయినా సరే కుమ్మక్కైనా సరే ఎలాగైనా నా పగవారిని రూపుమాపి నా మనోవ్యాధిని పోగొట్టండి, ఇలా చేస్తే కనుక రేపొద్దున సిరి సంపదలన్నింటికీ మీ ప్రాపే కాపు అని చెప్పాడనమాట. రేపు ఉదయమందు మీ మల్లుడితోటి రంగమధ్యంలో ఉండి ఆ పిల్లలిద్దరినీ రూపుమాపండి అన్నాడు. కువలయాపీఠం అనే మదగజం ఒకటి ఉంది మన దగ్గర, దానిని మావిటివాడు తీసుకొచ్చి వాడిని రప్పించి ఈ సభాభవనం ముఖద్వారం దగ్గర ఉంచండి. ఈ బలరామకృష్ణులు ఇద్దరు ద్వారాన్ని సమీపించగానే ఏనుగుతోటి వాళ్ళిద్దరిని తొక్కించండి. ఎందుకైనా మంచిది, మన సైన్యాన్ని తీసుకొచ్చే సైన్యాధిపతులని సిద్ధంగా ఉండాలని చెప్పండి అని పంపించాడు. తెల్లవారగానే స్నానము రాచముస్తాబు అయ్యి రంగ సమీపాన ఉన్నటువంటి ఒక పెద్ద మంచం, ఉత్తుంగంగా ఉన్న పెద్ద మంచం మీద కూర్చున్నాడట. ముందు వెనక పక్కలా ఉండవలసిన చుట్టాలు, ఉద్యోగులు, మిత్రులు ఆసీనులుగా ఉన్నారు. పౌరకాంతలంతా ఈయన గారి ఈ కంసుడి యొక్క వైభవాన్ని చూస్తూ బంగారు మేడల నుంచి ముచ్చటగా కబుర్లు చెప్పుకుంటున్నట్ట. వసుదేవాది యాదవులు, నందాది గోపాలురు సముచిత స్థానాల్లో ఉన్నారు. చాణూర ముష్టికులు మల్లయుద్ధానికి తగిన వేషాలు ధరించి అనుచరులతో కలిసి రంగమధ్యంలో ఉన్నారట. కువలయాపీడంతో మావటివాడు వాకిట్లో సిద్ధంగా ఉన్నాడు. ముఖద్వారం దగ్గర చతురంగ బలం నలుదిక్కులా మోహరించి ఉంది. ఆ దశలో కంసుని అనుమతితోటి రామకృష్ణులు వచ్చారు. వెంట వాళ్ళ వెనకాల పడి కొంతమంది గోపబాలకులు కూడా వచ్చారట. కృష్ణునితోటి చాణూరుడు, రామునితోటి ముష్టికుడు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు, ముష్టి యుద్ధం చేయటానికి. అక్కడున్న పెద్దలు ఇంత చిన్నపిల్లలతోటి బలిష్ఠులు, వయసుకు పెద్దవాళ్ళు అయినటువంటి చాణూరు ముష్టికులు యుద్ధం చేయటువంటి చూస్తే పిల్లలు 12-13 సంవత్సరాల పసిపిల్లల్లాగా ఉన్నారు. అంటే ఒళ్ళు మండిపోయింది. పసిపిల్లలు ఏమిటి, వీడు ఇంతమంది రాక్షసుల్ని చంపాడు, ఎంతమందినో చంపిన వాడిని పసివాడని అనడానికి వీల్లేదు. సరే ఏమైంది, ఈ గుమ్మంలోకి ముఖద్వారంలోంచి రామకృష్ణులు ఇద్దరు లోపలికి ప్రవేశించబోతుంటే మావటివాటి ఏం చేశాట, కువలయాపీఠం అనే ఆ ఏనుగుని, అది కొంత మదమెక్కి ఉన్నది, దాన్ని ఉత్తేజపరిచాడు, కోపం తెప్పించాడు. దానికి కోపం తెప్పించేసరికల్లా అది ఎదురుగుండా ఉన్న వాళ్ళ మీద పట్టిన, వెనక్కి తిరిగి కోపం తెప్పించిన వాడి జోలికి వెళ్ళదు, అది ముందున్న వాళ్ళ మీదకి వెళ్తుందనమాట. వాళ్ళిద్దరి మీదకి ఒక దూకిందట. దూకేసరికల్లా ఈ పైనున్న మావటి వాడిని లాగేశాడట కిందకి, బలరాముడు పైనుంచి కిందకి ఒక ఎగిరి. కృష్ణుడు ఏం చేశాడు, పిడిగుద్దులతోటి కువలయాపీఠాన్ని వంచేశాడు. సంహరించారు మావటి వాడిని, సంహరించి కువలయాపీఠాన్ని కూడా సంహరించి దాని ఆ ఏనుగు యొక్క 2 దంతాలని చెరో పక్క నుంచి లాగి భుజాల మీద వేసుకొచ్చారట. ఇద్దరు కాలదండధరులుగా వచ్చారు. ఎట్లా ఉందంటే ఈ కాలదండధరులు యముడే ఇలా 2 స్వరూపాల్లో వస్తున్నాడు అనిపించిందట. ఆ దండాలతోటి లోపలికి వస్తూ ఉంటే కృష్ణుడు చాణూరుడు బాహుయుద్ధానికి తలపడ్డారు. ఇద్దరికి చాలాసేపు పట్టువిడుపుతోటి భీకరంగా పోరు సాగింది. చివరికి కృష్ణుడు విజృంభించి చాణూరుని పాదాలు పిడిగిట బిగించి 100 మార్లు పైనుంచి మహావేగంతో తిప్పగా వాడి నోట్లోంచి, ముక్కులోంచి, చెవుల్లోంచి నెత్తురు కారిపోయిందట. శరీరం చీలి విరిగిన అది ఒక వస్తువులాగా, వస్తువు విరిగితే ఎట్లా పడుతుందో అట్లా పడిపోయిందట, ప్రాణాలు హరించేసింది. అదేవిధంగా బలభద్రుడు ముష్టికునితోటి పట్లు పట్టి అతన్ని శవాన్ని చేసి విసిరేశాడు. ఈ వైపరీత్యం తన కళ్ళ ముందే జరగటం కంసుడికి రోషం పెరిగిపోయింది. ఒళ్ళు మండిపోతాను చూస్తూ ఉంటే. ఎవరో ఒకళ్ళు యుద్ధం చేస్తుంటే మిగిలిన వాళ్ళ బయట నుంచిన వాళ్ళు కూడా ఒక కొట్టు, లాగు, పెట్టు, చెయ్యి, ఇంకోసారి అలాగే అలా అరుస్తూ ఉంటారు. ఎప్పుడు ఇది ఇద్దరి మీద యుద్ధాన్ని ఎంకరేజ్ చేసే ఉద్దేశం ఉంటే, ఇక్కడ యుద్ధం కాదు, ఎట్లాగైనా వీళ్ళని సంహరించాలన్న ఆలోచనే ఉంది అతనికి. సంహారం పోయి వాళ్ళని ఏమీ చేయలేక వాడికి చిన్న దెబ్బలు కూడా తగలటం లేదు, సంహారం ఏమో వీళ్ళ పాలబడింది. ఈ వైపరీత్యం చూసేసరికల్లా కోపం పట్టలేక దేవకి వసుదేవుల్ని చెరసాలలో బంధించండి, నా తండ్రి ఉగ్రసేనుడి తల తెగ నరకండి, యదువృష్టి కాంభోజ అంధకారులను వాళ్ళందరినీ కొర్రుళ్ళు నాటి బాధించండి, నందాదులను గొల్లలను చితకొట్టి వాళ్ళ ఆలమందలను ఆస్తిపాస్తుల్ని కొల్లగట్టండి అని ఆజ్ఞలు జారీ చేసి, నేను ఈ పిల్లలు బలరామకృష్ణుల పని పడతానని వాద్యాలు వాయించద్దని చతురంగ బలాన్ని రమ్మని ఆజ్ఞాపించగా
ఆజ్ఞాపించాడు, అరిచి కేకలు పెడుతున్నాడు అనమాట. ఇప్పుడు ఇద్దరు గెలవంగానే వెంటనే వాద్యఘోష వినపడుతుంది, గెలిచారు గెలిచారు శభాష్ అని. శభాష్లు వద్దంటున్నాడు అనమాట. ఈ చతురంగ బలాల్ని కూడా వచ్చేసేయమన్నాడు రంగం మీదకి అనేసరికల్లా కృష్ణుడు ఏం చేశాడట, ఒక్క ఎగురెగిరి ఏ మంచం మీద అయితే కంసుడు ఉన్నాడో అక్కడికి ఒక ఎగిరి పైకి వెళ్ళాడట. ఎగిరి కిరీటాన్ని పడగొట్టి తలను వక్షానికి అదిమి ఒక్క తాపులో కిందకి దోసి కుప్పిగంతులు వేసి వీపు మీద తన్నాడు. ఇంకా చెప్పేదేముంది, వాడి ప్రాణవాయువు వాయువులో కలిసిపోయింది. కంసవధ ఇట్లా విచిత్రంగా ఏ ఆయుధంతో కాకుండా ఒట్టి తలపోటు పిడికిటి పోట్లతోటే అతనే హరించుకుపోయింది. పువ్వుల వాన కురిసిందట ఆకాశం నుంచి. దేవదుందుభులు మోగాయి, గంధర్వులు మనోహరంగా పాటలు పాడారు పైనుంచి. బలరాముడు కంసుడు తమ్ముడిని కూడా అలాగే చాళ్ళు చేతులు కూడగట్టి మీదకెక్కి గిరగిరా తిప్పి కిందకి పడగొట్టాడు. ఆ దెబ్బతో వాడి ప్రాణాలు కూడా అన్న ప్రాణాల్లాగానే అంతరించుకుపోయాయి. ఈ సంఘటన చూస్తున్న యాదవులు నందాదులు పరమానందులయ్యారు. తర్వాత బలరామకృష్ణుడు దేవకీ వసుదేవుల వద్దకు వెళ్ళి పాదాభివందనాలు చేయగా మహానందంతో వాళ్ళ కుమారులని కౌగిలించుకున్నారు. మీరు దేవతలకు కూడా అసాధ్యాలైన పనులు చేస్తున్నారు. మా అదృష్టవశాత్తు కొడుకులుగా పుట్టిన ఆ వాసుదేవుడే మీరు. మీ మాయకు లోబడి మేము గుర్తించలేకుండా ఉన్నాము. మా ఎందున్న మాయను పోగొట్టి భక్తితో మా జీవితాలను పెనవేసి మా ఎందున్న అపరాధాలను బాపి రక్షించమని భగవత్ ప్రార్థన చేస్తున్నట్టుగా కుమారులని ప్రార్థించారట. అప్పుడు కృష్ణుడు, అలా అనకండి, మేము మీ పిల్లలం, ఆదరాభిమానాలతో మీరు మమ్మల్ని పెంచుకోవాలి అని చెప్పి తన మాయ చేత వారి వివేకాన్ని తెరగప్పి అలాగే అక్కడ ఉన్నటువంటి బంధుమిత్రాదులందరినీ చూసి సముచిత రీతితోటి మాట్లాడారు. బాబాయి మామయ్య అందరినీ కుశలం కనుక్కున్నారనమాట. కంసుని అంతఃపుర కాంతలు వచ్చి ఈ భర్త యొక్క కళేబరం మీద పడి తలా వక్షం గుండెలు బాదుకుంటూ ఏడవడం ప్రారంభించగా కృష్ణుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దుఃఖాన్ని పోగొట్టి మాటలతో ఓదార్చి పంపించాడు. ఒకప్పటి యయాతి పలికిన శాపం వల్ల యాదవులకు రాజ్యాధికారం చెల్లదన్నది స్మరించి అలాంటి కాంక్ష లేనివాడై వెళ్ళి చెరసాలలో బద్దుడై ఉన్న ఉగ్రసేనుని విడిపించి తీసుకొచ్చి కంసునకు పారలౌకిక క్రియలు వారి చేత చేయించి రాజుగా పట్టాభిషేకం చేయించి అక్కడికి వచ్చిన రాజులందరినీ పరికించి చూసి ఇట్లా అన్నాడట, ఈ క్షణం నుంచి యాదవులు మిగిలిన వారు నేను మా అన్న నీకు అనుకూలంగా ప్రవర్తిస్తూ ఉంటాం. ఏలాంటి నెదురు బెదురు లేక పరిపాలన సాగిస్తూ ఉండని ఉగ్రసేనుడికి ధైర్యం కలిగించి వాయువుని ఆహ్వానించాడట. ఇంద్రుడి వద్దకు వెళ్ళి నేను ఇమ్మన్నానని చెప్పి సుధర్మను అడిగి తీసుకురా అని అడగంగానే వాయుదేవుడట అమరావతికి వెళ్ళి సుధర్మని తీసుకొచ్చాడు. సుధర్మ అంటే దేవసభట. సుధర్మని తీసుకొచ్చాడట. ఉగ్రసేనుడు ఆ సభ మధ్య పీఠాన కూర్చుని ఈ సుధర్మ అనే దేవసభని భూలోకానికి మన ద్వారకా అనకూడదు మధురా నగరానికి తీసుకొస్తే ఇక్కడ ఈ ఉగ్రసేనుడు ఆ సుధర్మలో కూర్చునే పాలన చేసేవాడట. ఈ విధంగా కృష్ణలీల చెప్పగా విన్నటువంటి మైత్రేయుడు మహాత్మా శ్రీకృష్ణుని బాల్యలీలలు విని పరమానంద భరితుడయ్యాను. ఆ అవతార పురుషుని తర్వాతి వృత్తాంతము అలాగే బలభద్రుని చరిత్ర కూడా వర్ణించి చెప్పు, వివరంగా చెప్పమని మైత్రేయుడు అడిగేసరికల్లా పరాశర మహర్షి ఇట్లా చెప్తున్నారు. ఇలా ఉగ్రసేనుని యాదవరాజుగా పట్టాభిషిక్తుని చేసి అతని చేత నానా యజ్ఞాలు ఎన్నో రకాల యజ్ఞాలు చేయించి అన్నదమ్ములిద్దరూ విద్యార్థులై అవంతిపురానికి వెళ్ళి వేదశాస్త్ర పారంగతుడైన సాందీపుడు అని కూడా అంటారు, ఆయనకి శిష్యులయ్యారట. తర్వాత కొంచెం పెద్దవాళ్ళు అయ్యాక మామూలుగా 8వ ఏటే గురువాశ్రమాలకు వెళ్ళిపోతారు. కానీ వీళ్ళు 12-13 సంవత్సరాలు వచ్చేదాకా వెళ్ళాల, ఇక్కడే ఉన్నారు. అప్పుడు పంపించారు చదువుకి. పంపించేసరికల్లా అక్కడికి వెళ్ళి 64 విద్యలు 64 దినాలలో నేర్చుకున్నారట. గురువు అబ్బురపాటుతో చూసేట, అయ్యో ఏమిటిది భగవద్విలాసం, ఇట్లా వచ్చింది వీళ్ళకి అని. ఈ శిష్యులు ఏమన్నారట, గురుదేవా మేము మీకోసం ఏం చెయ్యాలి, మీకేం కావాలో చెప్పండి, అదే మేము మీకు సమర్పించే గురుదక్షిణ అని అడిగేసరికల్లా అప్పుడు ఈయన ఏం చెప్పాడట, ఈ సముద్రం పక్కనే ప్రభాసం అనే తీర్థం ఉంది. ప్రభాస తీర్థం అహ్మదాబాద్కి దగ్గరలో ఉంటుంది, గుజరాత్లో ఉంది. అక్కడ దానిలో నా కొడుకు చిన్న వయసు వాడు పడి మరణించాడు, వారిని బతికించి తీసుకురండి అని అడిగాడట. అప్పుడు ఈ బలరామకృష్ణులు ఇద్దరు అస్త్రశస్త్రాలు ధరించి సముద్రం దగ్గరికి వెళ్ళగా సముద్రుడు భయపడి ఘోషించాట, పెద్ద మోత వచ్చిందట సముద్రంలోంచి. అప్పుడు పంచజనుడు అనే రాక్షసుడు శంఖరూపుడితోటి ఆ బ్రాహ్మణ బాలుని చంపాడు అని శబ్దం అనమాట ఆ ఘోషలోంచి. ఈ సముద్రుని ఘోషను అర్థం చేసుకున్నటువంటి కృష్ణుడు అన్నను గట్టు మీద ఉండమని సముద్రంలోకి ప్రవేశించి పంచజనుడనే వాడిని సంహరించి వాడి శంఖరూపమైన ఎముక ఘోషించేటట్టుగా చేశాడట.
ఆ నాదం రక్కసులకి భీకరము, వేల్పులకి ప్రమోదకరము అయిందట. తర్వాత కృష్ణుడు యమలోకానికి వెళ్ళి తన రాక యమునకు చెప్పి గురుపుత్రుణ్ణి తీసుకొచ్చి గురువుకి అప్పచెప్పాడు. తదుపరి అన్నదమ్ములు గురువుకి నమస్కరించి సెలవు తీసుకుని మథురా నగరానికి వెళ్ళిపోయారట. అంత జరాసంధుడికి కంసవధ గురించి తెలుసు ఆల్రెడీ. జరాసంధుని కూతుళ్ళిద్దరూ కంసుని యొక్క భార్యలుగా ఉన్నారు. ఆయన భార్యలుగా అస్థి ప్రాస్తి అనేవాళ్ళు ఆయన సొంత కూతుళ్ళు అనమాట. కృష్ణుడి వల్ల వాళ్ళకి వైధవ్యాన్ని, ఆయన కోపం వచ్చింది, కృష్ణుడి వల్లే వాళ్ళకి వైధవ్యం వచ్చింది, వాడి సంగతి చెప్పాలనుకున్నాడు. 23 అక్షౌహిణుల బలంతో మధుర మీదకి దండెత్తి వచ్చాడట. చాలా పెద్దదండి 23 అక్షౌహిణులు అంటే భారత యుద్ధం కంటే పెద్దది యుద్ధం అనమాట. రామకృష్ణులకి వీళ్ళకి సైన్యం తక్కువ ఉంది మధురా నగరంలో. వీళ్ళు తక్కువ సైన్యంతో ఎదిరించారు. తగిన విల్లు, ఆయుధాలు, అమ్ములు ఏమీ లేవు వీళ్ళ దగ్గర. అయితే ఎప్పుడైతే ఈ ఆయుధాలు లేకుండా కృష్ణుడు యుద్ధరంగానికి వచ్చాడో ఆకాశం నుంచి అక్షయమైనటువంటి బాణాల అమ్ముల పొదులు, అక్షయ తూణీరాలంటారు, తీసిన కొద్దీ వస్తూనే ఉంటాయి, అయిపోవు అనమాట. శార్ంగమలే విల్లు, కౌమోదకి అనే గద కృష్ణుని ముందు, తర్వాత బలిష్టమైన ముసలం అంటే రోకలి, హలం అంటే నాగలి, ఈ రెండు బలరాముని ముందు పడ్డాయి. వాటిని ధరించి ఇద్దరు ఈయనేమో ఇది భుజాన్ని వేసుకుని, రోకల్ని ఒక భుజాన్ని వేసుకుని, ముసలాన్ని రెండో చేత్తో పుచ్చుకుని బలరాముడు ఈ విల్లు తర్వాత అక్షయ తూణీరాలు భుజానికి తగిలించుకుని ఇంకో చేత్తో గదని పట్టుకుని కృష్ణుడు యుద్ధానికి వెళ్ళారట. విపరీతంగా ధరించారు, దారుణంగా రణం సాగించారు. జరాసంధుడు ముందు వెనక చూడక రణరంగాన్ని విడిచి పారిపోయేటట్టుగా చేశాడు. ఈ విధంగా బలరాముడు 18 సార్లు మధురా నగరం మీద దండెత్తారు. ప్రతిసారి రామకృష్ణులతోటి చావు దెబ్బలు తినే పారిపోయారు. తర్వాత నారదుడు ప్రేరేపించగా కాలయవనుడనే యవన ప్రభు మధుర మీదకి దండెత్తి రావడాన్ని తెలుసుకుని ఈ కృష్ణుడు ఏమనుకున్నాడట ఆలోచించి, ఎవరికీ ప్రవేశ శక్యం కానట్టుగా ఒక నగరాన్ని కల్పించాలని సంకల్పించాడు. ఒక నగరాన్ని ఏర్పాటు చేసుకోవాలని. అది ఎక్కడ చేయాలనుకున్నాడు? సముద్రంలో చేయాలనుకున్నాడు. 100 యోజనాల వైశాల్యము, ప్రాకారము, అగడ్తలు, చక్కని పూతోటలు, కోనేళ్లు, లెక్కకు మిక్కిలిగా సుందర మందిరాలు కలిగినటువంటి నగరాన్ని ఏర్పరిచి సముద్రంలో దానికి ద్వారక అని పేరు పెట్టాడు. మధురలో ఉన్న వారందరినీ అక్కడికి పంపించి చతురంగ బలాలతో బలభద్రునే సంరక్షకుడుగా నియమించాడు. కాలయవనుడు గొప్ప సేనతో మధుర మీదకి దండెత్తొచ్చాడు. కృష్ణుడు బాగా ఆలోచించాడు ఎట్లా వీడిని చంపటం అని. అయితే ఏ ఆయుధము లేక రిక్తహస్తాలతోటి కాలయవనుని వద్దకు వెళ్ళి తన పేరు చెప్పి, నేను పరిగెత్తుకుంటూ పోతూనే ఉంటాను, చేతనైతే వెంట తగిలి పట్టుకొని పరిగెత్తాడట. పెట్టేసరికల్లా ఈ యవన రాజు పరిగెత్తుకుంటూ ఆయన వెనకాల వెళ్ళాడు. వెళ్ళేసరికి వెళ్ళగా ఒక కొండ గుహలోకి ప్రవేశించాడట కృష్ణమూర్తి. ఈ కాలయవనుడు కూడా అదే గుహలోకి ప్రవేశించాడు. ఆ గుహలో ఒక విశాలమైన వేదిక, దానిపై ముసుగు వేసుకుని పడుకున్నాడు ముచికుందుడనే ఒక రాజుగారు. ఆయన కొంతకాలం క్రితం దేవదానవులకి మధ్యలో జరిగిన యుద్ధంలో దేవతల పక్షాన ఉండి రాక్షసుల్ని చంపి దేవతల వల్ల 2 వరాలు పొందాడట. ఏమిటి? నాకు యుద్ధశ్రమ తీరే వరకు చాలా కాలం, యుగాలైనా సరే నిద్రపోవటం, నిద్రలో ఉండగా వచ్చి బలాత్కారంగా లేపిన వాళ్ళు ఎవరైతే వాళ్ళు తన దృష్టికి దొరికితే వాడు కాలిపోవాలి, వాడు సర్వనాశనం అయిపోవాలి, నన్ను నిద్ర లేపకూడదు. ఎవడు నా కంటి చూపుకి దొరుకుతాడో వాడి బూడిదయ్యేట్టుగా దేవతల దగ్గర నుంచి వరం పొందాడు. వరం పొందితే ఈయన ఏం చేశాడు? కృష్ణుడు ఆ గుహలలోకి పరిగెడుతూ ముచికుందుడి గృహలోకి ప్రవేశించి అదృశ్యమైపోయాడు. ఈ నిద్రలో ఉన్న ముచికుందుడి గుహలోకే ఆయన ఎక్కడైతే పడుకున్నాడో అక్కడికి కాలయవనుడు పరిగెత్తుకొచ్చి ఈ పడుకుని ఉన్నటువంటి పొడుగాటి స్వరూపము, పచ్చని బట్ట, తల కింద చేయి పెట్టుకుని పడుకున్న స్వరూపాన్ని చూశారు కల్లా కృష్ణుడే పడుకున్నాడని నమ్మి ఏం చేశాడట, కాలయవనుడు ఒక కాలుతో ముచుకుందుని ఒక తన్నుదన్నాడు. తనంగానే ఆయన మెలకు వచ్చి కళ్ళు తెరిచి చూసేసరికల్లా ఆ చూపులోంచి వచ్చిన కోపాగ్ని జ్వాల తగిలి యవనరాజైన కాలయవనుడు నిలువుతా కాలి బూడిదైపోయాడట. చాటుగా ఉన్న కృష్ణుడు ముచుకుందుడి దగ్గరకు వచ్చాడు. అప్పుడు ఎవరు నువ్వు అని రాజుగారు ప్రశ్నిస్తే, వసుదేవుననే యాదవుని కొడుకుని నన్ను కృష్ణుడు అంటారు అనగానే పరిగెత్తుకుంటూ లేచి వచ్చాడట ముచుకుందుడు. లేచి వచ్చి ఆయనకి సాష్టాంగంగా నమస్కరించి, దేవదానవ యుద్ధం తర్వాత ఇంద్రుని మాట మీద ఈ కొండ గుహలో నిద్రించడానికి నేను వస్తుంటే గార్గ్యుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు, ఒక ముని నా దగ్గరకు వచ్చి, రాజా, ద్వాపర యుగాంతమునందు భూభారం తీర్చడానికి మహావిష్ణువు యదువంశం నందు దేవకీ వసుదేవుల కుమారుడుగా జన్మిస్తాడు, కృష్ణుడనే పేరు కలిగి ఉంటాడు, నీకు ఆ దేవుని దర్శనం అవుతుంది, శుభప్రదుడితో నీకు మోక్షం లభిస్తుందని చెప్పారు. తండ్రి దయచేసావా ఇంతకాలానికి. ఈ ముచికుందుడు కృతయుగానికి చెందినవాడండి.
ద్వాపర యుగం దాకా పడుకున్నాడు. మొత్తం కృతయుగం ముప్పాతికి నిద్రపోయినట్టే. అక్కడి నుంచి త్రేతాయుగం మొత్తం నిద్రపోయాడు. ద్వాపర యుగాంతంలో జన్మించాడు కృష్ణ పరమాత్మ. ఆయన తర్వాత 5000 సంవత్సరాలే తర్వాత వచ్చేసింది కలి. ముచుకుందుడు గుర్తుపట్టాడు అనమాట. బట్టి అప్పుడు ఇది పరమాత్మకి దండం పెడితే ఆయన ముకుందుడు ప్రసన్నుడై ఏమన్నాడంటే, రాజా, నా మాట వల్ల దివ్యభోగాలు అనుభవించి మంచి వంశంలో పుట్టి వైభవాన్ని పొంది పూర్వజన్మ జ్ఞానం కలిగి నీకు ఇష్టమైన లోకంలో ఉండు, తర్వాత జన్మాంతమందు మోక్షాన్ని పొందమని చెప్పాడు. వరాలు ఇచ్చి బయటికి వెళ్ళిపోయాడు. ఇదండి హైదరాబాదు చుట్టుపక్కల సమీపంలో ఉన్నటువంటి అనంతగిరి కొండల మీద జరిగింది. ఇక్కడ ఈయన ఏం చేశాడట, ఈ ముచుకుందుడు కృష్ణుని పాదాలు తన అర్ఘ్యపాత్రతోటి, తన దగ్గర ఉన్న పాత్రతో ఉన్న నీళ్లతోటి పాదాలు కడిగితే అదే ముచుకుంద నది అయిందట. దాన్నే మూసీ నది అంటున్నాం. ఇప్పుడున్న మూసీ నది ఈ కాలం నాటిదనమాట. కృష్ణ పరమాత్మ పాదాలు కడగగా వచ్చిన నీరు, ఆయన పాదాల మీద నుంచి స్రవించిన నీరే మూసీ నదిగా మారింది. ఇది ఇక్కడే జరిగిందని దీనికి ఐతిహ్యంపు కథలు కూడా ఉన్నాయి, చారిత్రక ఆధారాలు కూడా కొన్ని 1-2 ఉన్నాయి. పెద్ద పాదాలు ఉన్నాయి ఆ గుహల్లో అని చెప్తారు. అయితే రాజుగారి బయటకు వచ్చి చూశాడు. ఈ ముచుకుందుడు బయటకు చూస్తే స్వల్పంగా ఉంది జనసమూహం, అందరూ పొట్టివాళ్ళుగా కనపడతారు. ఈయన కృతయుగం నాటివాడు కదా, అప్పుడు ఎంత పొడుగాటి వాళ్ళు, భూమి ఆకాశాలు పట్టకుండా ఉండేవాళ్ళు పొడుగ్గా. అమ్మో, ఈ కలియుగారంభం అయిపోయింది, ఈ స్వజనం వద్ద నేను ఉండలేను అని అసహించుకున్నాడట. ఇంత పొట్టి వాళ్ళతో ఎట్లా ఉంటామని గంధమాదన గిరికి పోయి తిరిగి తపశ్చర్యను ఆరంభించాడు. కృష్ణుడు శత్రువులను పరిమార్చి వాళ్ళ సంపదలన్నీ గ్రహించి తెచ్చి తాతకిచ్చేవాడట. ఈ విధంగా కృష్ణ సంరక్షణలో యాదవ వంశం ఆ అభివృద్ధి కలదై రాణించింది. ఒకనాడు ఇలా ఉండగా బలభద్రుడు కృష్ణునితోటి చెప్పి గోకులానికి వెళ్ళాడట. మధుర నుంచి గోకులానికి వెళ్ళాడు. యశోదానందలకు నమస్కరించి గోపాలుడు అందరినీ పలకరించి కానుకలిచ్చి గోపికలకేమో వస్త్రాలనిచ్చి ఆనందంగా విహరిస్తూ ఉండగా ఒకనాడు వరుణుడు వచ్చాడట. బలరామునకు వివిధ మణిమయ భూషణాలు ఇచ్చి ఇష్టాగోష్ఠి జరిపాక బలరాముడు అడిగాడట, ఏమయ్యా, నీ కాలంలో ఒక కాలంలో నీ నుంచి వచ్చినటువంటి వారుణిని సేవిస్తారు కొందరు పెద్దలు, దానివల్ల ఏమవుతుంది, వరుణుడి నుంచే వారుణి వచ్చిందంటే, వారుణి అంటే మద్యమేనండి, ఇది ఎలా ఎందుకు అని అడిగేసరికి వరుణుడు చెప్పాట, దేవదానవులు అమృతం కోసం పాల సముద్రాన్ని తరుస్తూ ఉన్నప్పుడు అమృతం కన్నా ముందొచ్చింది వారుణి. రోగాలను పోగొడుతుంది, బలవృద్ధిని కలిగిస్తుంది, ఆనందంగా విహరించేటట్టు చేస్తుంది. దాన్ని సేవిస్తూనే కదా దేవదానవులు పరమానందంగా కాలం గడుపుతున్నారు. సూర్యుని సేవించని వాళ్ళది ఒక బతుక, నువ్వు కూడా నేటి నుంచి సురాపానం చేస్తూ ఉండు అని చెప్పి ఈ వరుణుడు ఏం చేశాట, వారుని కలశాన్ని బృందావనంలో ఉన్నటువంటి ఒక చెట్టు తొర్రలో స్థాపించి వెళ్ళిపోయాడట. అయితే ఈ కలశంలోంచి వచ్చేటువంటి మద్యం యొక్క గంధము ఆ ప్రాంతానికి ఒక ప్రత్యేకమైన శోభను తెచ్చినట్టు, ఏదో గుమగుమలాడుతూ ఉంటుంది. మద్యం గుమగుమలాడుతా అంటే నాకు తెలియదండి, దీంట్లో పురాణంలోనే అట్లా చెప్పబడింది. ఇప్పటి మద్యం ఈ కాలంలో ఉండేవి వేరు, ఆ కాలంది వేరే అయ్యి ఉంటుంది బహుశా. ఒకనాడు బలరాముడు తన వారితో ఆ ప్రాంతానికి తిరగడానికి రాగా ఆ మద్యం యొక్క గంధము నేను ఆకర్షించింది. ఏదో మంచి వాసన వస్తుంది, ఎక్కడ వస్తుంది ఈ వాసన అని వెతికితే ఈయనకి వేప చెట్టు త్వరలో కనపడినటువంటి వారుణి కలశాము కనపడిందట. అది వరుణుడు ఉంచిందేనని చెప్పి భావించి యమునా తీరంలో ఉన్న బృందావనంలో గోపికలతో కలిసి సవిలాసంగా మద్యపానం చేశారు. కొందరు గోపికలు కూడా మద్యపానం చేసి వింత పలుకులతోటి విలాసాలతోటి విర్రవీగుతున్నట్టుగా నటించడం ప్రారంభించారు. అయితే ఒక వినోదం కలిగిస్తుంది మద్యపానం. ఏముంది, తాగేసరికల్లా ఒక మత్తు వస్తుంది, ఒళ్ళు ఊగిపోతూ ఉంటుంది, కళ్ళు తిరుగుతూ ఉంటే ఏదో సంతోషం కలుగుతూ ఉంటుంది. దాంతో ఈయన ఏం చేశాడు, హాయిగా వాళ్ళతోటి కబుర్లు చెప్తూ గోపికలందరూ తలా ఒక పిచ్చి వేషము వేస్తుంటే ఆ పిచ్చి వేషాలన్నీ చూసి నవ్వుతూ ఆడుతూ అలసి సొలసి జలక్రీడలు ఆడదామనిపించింది. చాలా చెమట పోస్తోంది, విసుగ్గా ఉంది, స్నానం చేద్దామని మదిరాపాన మత్తుడై అక్కడికి వెళ్ళలేక యమునా నదిని నా దగ్గరికి రా అని యమునని పిలిచాడు. యమున ఎందుకు వస్తుంది, ఆవిడ దారిని ఆవిడ పోతూ ఉంటుంది. ఈ బలరాముడి దగ్గరికి రాకపోయేసరికల్లా నేను కోపం వచ్చిందట. ఓ యమున, ఇలా చూడు, నా చేత్తో కానీ దీంతో కానీ నీ బతుకు 1000 బారలేస్తాను, నా పిలుపు నీకు వినిపించట్లేదా, అంత మదించున్నావా అని యమునని తిడుతూ, తాగబోతు వాళ్ళు ఇలాగే కదండి చేస్తారు, బలరాముడు చేశాడని చెప్తోంది పురాణం. అయితే వెళ్ళి ఏం చేశాడు, యమునా నది గట్టుకి వెళ్ళి నాగల్ని నీళ్లలో ముంచి లాగాడట. లాగేసరికల్లా ఏమైంది, అది విని దేవతలందరూ పైనుంచి ఆశ్చర్యంగా చూస్తుంటారు. ఏం శబ్దం వస్తోంది ఇది, పెద్ద ధ్వని, చాలా పెద్ద శబ్దం అట. యమున పెద్ద పెద్ద పాయలుగా అయిపోయి బృందావనంలోకి ప్రవేశించిందట. లాగేసరికి సెపరేట్ అయిపోయింది, కొన్ని పాయలుగా ఏర్పడి ఒక పాయ లోపలికి వచ్చింది.
ఈయన ఏం చేశాడు, బలరాముడు భార్య అయిన రేవతితో గోపికలతో ఆ నీళ్లలో క్రీడలు ఆడుతుంటే వాళ్ళ ఆటలు సహించలేక యమున నిజ రూపంతో బయటకు వచ్చేస్తుందట. బయటకు వచ్చి బతిమలాడిందట, నన్ను ఇంత గాయాల పాలు చేసావు, ఇన్ని దారులు చేసావు, నన్ను వదిలిపెట్టేసేయి అని బతిమలాడేశారు కల్లా సరే భయపడకు వెళ్ళమని జలక్రీడలు ఆపేసి భార్యా సమేతుడై తిరగటం మొదలుపెట్టాడు, విహారం చేయటం మొదలుపెట్టాడట బృందావనంలో. అలా వినోదంగా ఉండగా అప్పుడు వరుణుడు ఏం చేశాట, నల్ల కలువల వన్నెలో ఉన్న తలపాగా, కనకరత్న కుండరాలు, నీలాంబరము, తెల్లని పట్టుగొడుగు ఇచ్చి వెళ్ళాడట. అప్పుడు ఏం చేశాడు, చాలా రోజులు ఈ 2-3 నెలల పాటు బృందావనంలోనే సంతోషంగా గడిపి తర్వాత కృష్ణ సందర్శనం కోసం హలాన్ని భుజం మీద వేసుకుని ద్వారకా నగరం వెళ్ళాడట. అయితే ఆ కాలంలో విదర్భ దేశాధీశుడు కుండినపురంలో నివసిస్తున్నవాడు భీష్మకుడనే రాజు. అతనికి పెద్ద కొడుకు రుక్మి, ఒకే ఒక్క కూతురు రుక్మిణి. అయితే ఆమె రూపురేఖా విలాసాలకు ముమ్మరించి ఎందరో రాజకుమారులు మాకని అడిగేవాళ్ళట, ఆమె చాలా సౌందర్యవతి అని. అయితే ఎవరో ఒకళ్ళకి తీరలా, ఇంకా ఎవరి కోరిక తీరలేదు. శ్రీకృష్ణునే వరించాలని రుక్మిణి యొక్క నిశ్చయము. రుక్మిణిని పరిగ్రహించాలని కృష్ణుడు సంకల్పం చేశాడు కూడా. కానీ ఆమె పెద్దన్న అయినటువంటి రుక్మి శిశుపాలుడికి ఇవ్వాలనే పట్టుదలగా ఉంది. చేదిరాజు అయినటువంటి శిశుపాలుడు రుక్మికి స్నేహితుడు. మళ్ళీ శిశుపాలుడు ఎవరో కాదు, శ్రీకృష్ణుడికి 3వ మేనత్త కొడుకు. అతనికి ఈ అమ్మాయిని ఇవ్వాలని భావించారు. రుక్మి మన శిశుపాలుడిని పిలిచారు కూడా, పెళ్లికి తరలి రమ్మని పిలిచారట. ఈ జరాసంధుడితోటి ఇతోధికంగా స్నేహంలో ఉన్నటువంటి శిశుపాలుడు అందరినీ, తన స్నేహితులందరినీ తీసుకుని కుండినపురానికి వచ్చాడట. స్వయంవర వార్త విన్నటువంటి కృష్ణుడు, బలభద్రుడు మొదలైన అన్నదమ్ములతో ఇంకా ఉన్నారు ఆయనకి, సాత్యకి వాళ్ళు తమ్ముళ్ళు, వాళ్ళందరినీ తీసుకుని తగిన బలగంతో బయలుదేరి కుండినపురానికి వచ్చి కొంచెం దూరంగా అందరినీ పెట్టాడట. మనకేం కథ వింటామంటే భాగవతంలో రుక్మిణీదేవి నుంచి ఒక ఉత్తరం వచ్చిందని వింటాము. అలా కాకుండా స్వయంవర ప్రకటన వినే వీళ్ళు వచ్చారని చెప్తోంది పురాణంలో, ఇట్లా చెప్పబడుతోంది. ఆచారం ప్రకారము రుక్మిణి బ్రాహ్మణ సుమంగళులతోటి దాసీజనంతో ఊరు వెలుపల ఉన్నటువంటి దుర్గాలయానికి వచ్చి ఆరాధన చేసి రాజమార్గానికి రాగా కృష్ణుడు ఆమెను చూసి పరిగ్రహించి రథం ఎక్కించుకున్నాడట. ఆ వార్త తెలిసినటువంటి ఆమె అన్న శిశుపాలాదులతోటి కలిసి కృష్ణుడితో యుద్ధానికి సిద్ధపడ్డాడు. జరాసంధుడు, దంతభక్తుడు, సాళ్వుడు, శిశుపాలుడు మొదలైన వారు మబ్బులు భాస్కరుని ఎదిరించినట్టుగా శ్రీకృష్ణుడిని ఎదిరించాడు. మబ్బులు సూర్యుడిని ఏం ఆపగలవంటే ఊరికే ఒక క్షణం ఆచ్ఛాదన వస్తుంది, తర్వాత సూర్యుడు బయటకు వచ్చేస్తాడు. అట్లా కృష్ణుడి మీదకి వెళ్ళారు. తర్వాత బలరాముడు, సాత్యకి, కృతవర్మ మొదలైన యాదవ సింహాలు విజృంభించి జరాసంధాదుల చతురంగ బలాలను తుకుతుకుగా చిత్తకొట్టారు. ఆ దెబ్బతో జరాసంధుడు తిరిగి పారిపోవాల్సి వచ్చింది. శిశుపాలుడు కూడా చేసేది లేక తన ఊరు తాను వెళ్ళిపోయాడు సిగ్గుబడి. కానీ రుక్మి వదిలిపెట్టలేదట. కృష్ణుడి సంహరిస్తే గాని నగరంలోకి వెళ్ళనని ప్రతిజ్ఞ పలికి ఎదిరించాడట. అప్పుడు కృష్ణుడే తలపడి వాని సైన్యానికి ధైర్యం కలిగించి రుక్మిని గట్టిగా పట్టుకుని, బావా ఊరికే హాస్యం సుమాని తల అక్కడక్కడ గొరిగి వదిలిపెట్టించాడు. పిడిబాకు లాంటిది, పచ్చల పిడిబాకు ఉంది ఆయనకి. ఆ బాకుని తీసి దాంతో తల అక్కడక్కడ బొరియలుగా కట్ చేసి వదిలిపెట్టాడు. తర్వాత విజయలక్ష్మితో సహా రుక్మిణిని తీసుకొచ్చి ద్వారకలో సలక్షణంగా వివాహం చేసుకున్నాడు. అయితే ఈ వివాహానికే రాక్షస వివాహం అని పేరండి. వధువుని బలాత్కారంగా తీసుకురావటం అనేది ఆ రోజుల్లో విధానంగానే ఉండింది. కృష్ణ పరమాత్మ ఆమెను వివాహం చేసుకున్నాడు. కొంతకాలానికి ఆ దంపతులకు మన్మథాంశంతో ఒక కుమారుడు, అచ్చంగా మన్మథుడిలాగా కనపడేటువంటి ప్రద్యుమ్నుడనే నామధేయంతో ఒక కుమారుడు కలిగాడు. అయితే ఈ పిల్లవాడు పుట్టిన 6వ రోజున శంబరాసురుడు అనే రాక్షసుడు పురిటింట్లోకి వచ్చి పసిబిడ్డని ఎత్తుకుపోయి సముద్రంలో పడేశాడట. కృష్ణుని కుమారుడి వల్ల నీకు మరణము అని ఆ శంబరుడికి ఒక అశరీరవాణి చెప్పింది. అందుకని ఏం చేశాడు, ఆ పని జరగకూడదని చంటి పిల్లవాడినే తీసుకొచ్చి సముద్రంలో పారేశాడు. ఆ శిశువుని ఒక చేప మింగిందట. మింగేసరికల్లా ఏమైంది, ఆ మింగిన చేపని ఒక జాలరివాడు పట్టి శంబరాసురుడి కూతురికే తీసుకుపోయి ఇచ్చాడు ఆ చేపని. ఆ చేపను తరిగేసరికల్లా దానికి దాపుగా ఉన్న లోపలున్న శిశువుని చూసి ఆశ్చర్యపోతుంటే నారదుడు వచ్చి అనేసరికి వచ్చి చెప్పాడు, ఏమని, లలన ఈ పిల్లవాడు శ్రీకృష్ణుని కుమారుడు, జాగ్రత్తగా పెంచు అని చెప్పేసరికల్లా ఆవిడ అలాగేనని పిల్లాన్ని పెద్ద చేసింది. అయితే కాగా శంబరునికే ఈ విషయం తెలిసేసరికల్లా పిల్లాడు కొంచెం పెద్దవాడయ్యాడు ప్రద్యుమ్నుడు. అప్పుడు యుద్ధానికి వచ్చాడట. శంబరాసురుడు తెలుసుకున్నాడు కృష్ణుడి కుమారుడు తమ నగరంలోనే పెరుగుతున్నాడని తెలుసుకుని సర్వలక్షణుడుగా ఉంటాడు అబ్బాయి. అతనితో యుద్ధం చేసి
చేసేసరికల్లా శంబరాసురుని చీల్చి చెండాడేశాడట ప్రద్యుమ్నుడు. అప్పటి వరకు సంరక్షణ చేస్తున్నటువంటి మహిళ మాయావతి ఈ ప్రద్యుమ్నుడిని తీసుకొచ్చి ఇక్కడికి వదిలిపెట్టాడు. ప్రద్యుమ్ని తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టింది. ద్వారకా నగరంలో తీసుకొచ్చి అంతఃపురంలోకి తీసుకొచ్చిందట. తీసుకొస్తే అక్కడ వచ్చిన వాళ్ళంతా ఆశ్చర్యపోయారట. అంతఃపురంలో ఉన్న ఆడవాళ్ళంతా అంత అందమైన ఆ కుర్రవాడిని చూసి మాయావతిని చూస్తూ ఎవరు వీళ్ళని ఆశ్చర్యపోతుంటే రుక్మిణి వచ్చి ఆవిడ చూసిందట. అయ్యో ఎవరి కుర్రవాడు, ఆనాడు శివుడి కంటిమంటకి మరణించిన మన్మధుడిలాగా పుట్టాడా, ఏ తల్లికి అన్నది ఇంత నవమన్మధుడైన కొడుకుని, నా కొడుకు బతుకుంటే ఈ వయసులోనే ఉంటాడు కదా అని ఆవిడ కుమారుడిని చూస్తూ కళ్ళనీళ్ళు పెట్టుకుంటుంది. పిల్లాడు ముద్దుగా ఉన్నాడు, నా కుమారుడు కూడా ఇటగే ఉండేవాడు అనుకుంది. కొడుకుని గుర్తుపట్టాలి ఆవిడ. అంతలో నారదుడు లోపలికి వచ్చి, అమ్మ పుట్టిన 6వ నాటి రాత్రి శంబరుడనే రాక్షసుడు ఎత్తుకుపోయిన నీ కొడుకే ఈ యువకుడు అని ప్రద్యుమ్నుని యొక్క వృత్తాంతాన్ని చెప్పాడు. శ్రీకృష్ణుడు దేవుడు, ఆయనేమో ఆదిదేవుడు విష్ణువు, నీవేమో లక్ష్మీదేవి, ఈ యువకుడు సాక్షాత్తు మన్మథుడు, ఈ యువతి రతి, ఈవిడే రతీదేవి, ఇది మీ చరిత్ర, మీ మహిమను ఎవరూ తెలుసుకోలేరని చెప్పి వెళ్ళిపోయాడు. తర్వాత ఎవరి వల్ల అయితే పెంచబడ్డాడో ప్రద్యుమ్నుడు, ఆమె మాయావతినే వివాహం చేసుకున్నాడు. దీంతో ఈరోజు విష్ణు పురాణపు గాథలు పరిసమాప్తం అండి. రేపు ఉదయం మళ్ళీ తర్వాత గాథలో కలుసుకుందాము. నమస్కారం.